తిరుపతికి వెళ్ళిపోయి నడుచుకుంటూ ఎక్కినా సార్ మెట్లు 3500 ఎక్కి పైన పోయి 2-3 రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్. లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి. ఆయన ఏమన్నాడు, నా దగ్గరనే జాబ్ చేసుకో, ఆ టోకన్లు పట్టుకో, ఒక బండ కింద పెడతారు టోకన్స్, అవి ఉండాలి. ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తే ఎవరన్నా ఎన్ని అడిగితే అవి తీసి ఇచ్చేసి అవి ఇట్లా కాపాలి కూర్చోమని చెప్తుండే సార్. డైలీ 300-400 ఇస్తుండే ఆయన ఫుడ్ పెట్టి. ఎంత ఇచ్చేవాడు నీకు లడ్డు టోకన్లు ఉంటాయి సార్, 500 లడ్లు 600 లడ్లు ఉంటాయి. 1 అవర్ లోపల అన్నీ అమ్మేస్తాం సార్. బ్లాక్లో అమ్మేస్తాం. టోకన్లు లోపల ఇస్తారు కదా, బయటకు వెళ్ళి దొరుకుతాయి. బయట ఉంటారు సార్, ఆడ బ్లాక్లో తెచ్చి 40 రూపీస్కి వాళ్ళు 4 తెచ్చుకుంటారు సార్. మేము 120 లాగా ఒకటి కొనుక్కుంటాము, 4 లడ్లు. మేము 120 లాగా కొనుక్కొని కస్టమర్స్కి 50 రూపీస్కి 80 రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్. లడ్డు టోకెన్ 25 రూపాయలు కదా? 40 రూపీస్కి 4 లడ్డూలు సార్. అవును, 40కి 4. నడుచుకుంటా ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తుంది, 5 టోకన్ వేస్తాం సార్. దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరా? భక్తులు కాదు సార్, ఇట్లా బక్కనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ బిజినెస్ చేస్తారనమాట. టోకన్లు తెచ్చి మీకు ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఇస్తారు దాన్ని, అట్లా సార్. ఆ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డూల కోసం కొంతమంది వెళ్తుంటారు. అవును సార్, లడ్డూల కోసమే కొంతమంది వెళ్తారు. ఆ టోకన్లు తెచ్చి మాకు అమ్ముతారు సార్. లేకుంటే మీరు ఎంత కొంటారు? మేము 120కి 4 లడ్లు కొనుక్కుంటాం సార్. మేము 40 రూపాయలది 3 రెట్లు కొంటారు. అవును సార్. కొని మేము అమ్ముతాం సార్. 50 రూపీస్కి ఒకటి, 80 రూపీస్కి ఒకటి సార్. సీజన్ బట్టి అమ్ముతాం సార్. 1 అవర్ లోపల అన్ని కంప్లీట్ అయిపోతుంది సార్. అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయనే విషయం ఎవరు భక్తులకు ఎలా తెలుస్తుంది? అడుగుతారు సార్, వచ్చి అడుగుతారు. ఆ ఏరియా అలాగ ఉంటుంది అనమాట. లడ్డు ఎక్కడది? కొండ మీద మన టీవీ దగ్గరనే సార్, రాగి చెట్టు ఉంటుంది. ఆ టీవీ ఉంటుంది కదా సార్, పెద్దది, మన అన్నదానం కానీ అనే సార్. ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్కెట్ చేస్తుంది ఎవరి పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి. ఆయన దొరుకుతాడు అక్కడ? ఆయన దొరకడు సార్. దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు, 1000-2000 ఇచ్చేస్తాడు. పోలీసు రాయడం ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి. మళ్ళీ ఇక 2-3 రోజులు రాడు. నేను కూడా 30 డేస్ రెగ్యులర్ దర్శనం చేసిన సార్. నేను కూడా బ్లాక్ చేసి. ఎలాగా? తిరుపతి దర్శనం ఇప్పుడు టోకన్ బ్యారక్లో ఇడవంగానే లడ్డూల కాడికే ఉరకాలి సార్. ఫస్ట్ లడ్డూల దగ్గరికే ఉరకాలి సార్. లడ్డూల ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారక్లు ఉంటాయి సార్ అన్నీ. ఈ 1 అవర్ ఈడ 4 టోకన్లు తీసుకున్నాక మళ్ళీ 1 అవర్ అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో ఎక్కదనమాట. మళ్ళీ ఇంకో బ్యారక్లకి అది ఓపెన్ చేయగానే మళ్ళీ అలా 4 అట్లా రోజు 20 లడ్లు తీసుకొని వస్తుండే సార్. నేను 1 అవర్కి ఒకసారి ఫింగర్ ప్రింట్, 1 అవర్ లోపల మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం. వాళ్ళకి 1 అవర్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ